ఆల్మోస్ట్ నేను బిఫోర్ వీడియో పెట్టాను హోమ్ టూర్ కొత్తది అని చెప్పేసి. ఎనర్జీగా ఉండాలంటే మన హౌస్ కూడా చాలా ట్రెండీగా ఉండాలి కాబట్టి అంతేగా అంతేగా ట్రెండ్ ని బాగా ఫాలో అవుతాను, సెట్ చేస్తాను కూడా. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. నేనైతే చాలా ఎమోషనల్ అవుతున్నాను ఇవన్నీ తీసిన తర్వాత. అబ్బా ఏంటి అని. ఇంకొక అందరికీ కంటే నాకు ఎక్కువ సర్ప్రైజ్ ఏంటంటే పవన్ ఓన్గా పెట్టుకున్నాడు. రండి రండి చూసారు, కాలింగ్ బెల్ కొట్టి బయట వెయిట్ చేస్తున్నారు. అబ్బా ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు. బేసిక్ గా ఇది మేకప్ రూమ్, మీ అందరికీ తెలుసు. చాలా పెద్ద మిర్రర్ ఉండేది, కానీ ఏంటంటే ఇది మేకప్ రూమ్ లా కాకుండా స్టోర్ రూమ్ అయిపోయింది పవన్. మళ్ళీ వచ్చేసాను. సో మీరందరూ ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను బిఫోర్ వీడియో పెట్టాను హోమ్ టూర్ కొత్తది అని చెప్పేసి. అందులో మీరు చాలా బాగా చూస్తున్నారు అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో అందులో అన్నిటిలోని మెసేజెస్ పెడుతున్నారు, అక్క ఎలా చేంజెస్ చేస్తున్నారు అని అందరూ అడుగుతున్నారు. సో దానికోసమే ఈ వీడియో కూడా చేస్తానని చెప్పాను కాబట్టి చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే ఏమేమి తీసేస్తాము, ఎక్కడెక్కడ చేంజెస్ చేస్తాము అనేది మీకు ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పాను. సో ఫస్ట్ నేను ఎంట్రన్స్ నుంచి ఏమేమి చేంజెస్ చేశాను, చేంజెస్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అని ముందు మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ వాల్పేపర్స్ వేసాం మనం 2 years అవుతుంది. అసలు చెక్ కూడా చెదరలేదు, కలర్స్ చాలా బాగున్నాయి, అలానే ఉన్నాయి. కానీ ఏంటంటే కొంచెం వేరియేషన్ కోసం కొంచెం 2 years అయిపోయింది, మనకి కొంచెం చేంజెస్ కావాలి. ఇంట్లో మనం ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఎనర్జీగా ఉండాలంటే మన హౌస్ కూడా చాలా ట్రెండీగా ఉండాలి కాబట్టి అంతేగా అంతేగా ట్రెండ్ని బాగా ఫాలో అవుతాను, సెట్ చేస్తాను కూడా. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. సో దానికోసమే మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి బిఫోర్ ఎలా ఉందో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు మేము కొన్ని తీసేసాము, ఆ తీసిన ప్లేసెస్ ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందు నేను ఈ వాల్పేపర్స్ చేంజ్ చేయడం కోసం నాకెంతో ఎంతో ఎంతో ఇష్టమైన పవన్. సో ఎందుకంటే మనకి వాల్పేపర్స్ చేంజ్ చేసినప్పుడు తనే చేంజ్ చేశాడు, దగ్గరుండి చాలా బాగా వర్క్ చేశాడు, చాలా కేర్ఫుల్గా అందరితో పని చేయించి తను కూడా చేసి నీట్గా ఒక హౌస్ని అప్పచెప్పడంలో ఫస్ట్ ఉంటాడు పవన్. అయితే నాకు ఆ రోజు వాల్పేపర్స్ చేంజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం తను ఏ హెల్ప్ కావాలని ఇమీడియట్గా వస్తాడు, దేనికోసమైనా. ఈ మధ్య చాలా కొత్తవన్నీ స్టార్ట్ చేశాడు పవన్. ఫస్ట్ నేను పవన్కి ఫోన్ చేశాను, ఇలా హౌస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏంటి పవన్ అంటే, మేడం అసలు మీరు కళ్ళు మూసుకొని చేంజ్ చేయండి నేను ఉన్నాను అన్నాడు. సో పవన్ని ఒకసారి కాల్ చేశాను. సో వస్తే అసలు ఏం మాట్లాడతాడు, ఇప్పుడున్న ఇల్లుని చూపిద్దాం ఎలా ఉంది, ఏం చేంజెస్ చేస్తాడు అని. సో నేను ఆ వాల్పేపర్ రిఫరెన్స్ కూడా తీసుకురమ్మని చెప్పాను. సో వెయిట్ చేద్దాం. ప్లేస్ని అయితే ఎలా ఉన్న మీరైతే చూసి షాక్ అవుతారు. బార్ కౌంటర్ తీసేసాము, మేకప్ రూమ్ తీసేసాము, బయట బాల్కనీస్ చేంజ్ చేసేసాము. ఎందుకంటే ఆ గ్రీనరీ ఏదైతే పెట్టామో దానికి దుమ్ము బాగా వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం చేంజెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో పవన్ వస్తే మళ్ళీ ఏంటి అనేది కూడా నేను ఏం సెలెక్ట్ చేస్తాను, ఎప్పుడు తీసుకొస్తాడు, ఎప్పుడు చేస్తాడు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తా. వెయిట్ చేయండి నాతో పాటు మీరు కూడా. సో వెయిట్ చేసినాం అంటాం కాబట్టి వచ్చేసాడు పవన్. సో పవన్ అంటే కొంచెం మనకి రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇల్లు అప్పు చెప్పేసి మనం వెళ్ళి బయటికి వెళ్ళి పని చూసుకొని రావచ్చు. ఏదైనా ఒకటి చెప్పామంటే చాలా నీట్గా తన ఓన్ హౌస్ లాగా
తీసుకొని చేస్తాడు. సో ఫైనలీ పవన్ వచ్చేసాడు. నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు నాకు. రా పవన్. సో హలో, ఫస్ట్ పవన్ ఉన్నాడు అంటే నేను కీస్ ఇచ్చేసి, పవన్ నేను బయటికి షూటింగ్కి వెళ్తున్నాను, నువ్వు చూసుకో అమ్మా అంటే మొత్తం నీట్గా మన ఇంటికి వచ్చి మనం బయటికి వెళ్ళి వచ్చేలాగా ఇది మన ఇల్లేనా అని చూసి షాక్ అయ్యేలా చేస్తాడు పవన్. సో పవన్, నీకు ఆల్రెడీ చెప్పాను ఫోన్లో. ఓ నువ్వు ఆల్రెడీ తెచ్చేసావు. అన్నారు కదా ఫోన్ లో నా ఇల్లు చేంజ్ చేయాల్సి. అవును. ఓ చూసారా పవన్ ఇంత ఫాస్ట్ గా ఉంటాడు. నేను ఫోన్ చేసి చెప్పాను కొన్ని చేంజెస్ చేయాలి, నాకు కొత్తగా కావాలి అని. ఆల్రెడీ పట్టుకో పవన్. ఇప్పుడు యాక్చువల్ గా చాలా ఆప్షన్లు వచ్చినాయి మేడం వాల్ పేపర్ లో. అవునా? చాలా కలెక్షన్ వచ్చినాయి మనకి. ఓ చాలా డీసెంట్ గా. సో చెప్పాను కదా, నేను ఫోన్ కాల్లో చెప్పగానే షీట్లు పట్టుకుని రెడీగా ఉన్నాడు మనోడు. సో దానికోసమే నేను పవర్ని ఎప్పుడు లైక్ చేస్తూ ఉంటాను అనమాట. ఏ చేంజెస్ కావాలన్నా. మీకు ఒకటి చెప్పనా, పవన్ కర్టెన్స్ కూడా కొత్త కర్టెన్స్ డిజైన్ చేస్తున్నాడు ఈ మధ్య. సో ఇట్లా ఏంటి మేడం కర్టెన్స్ ట్రెండీ ఉంటాయి చూడండి అని చెప్పాడు నాకు. సో ఫస్ట్ అయితే సెలెక్షన్ చేద్దాం. పవన్ ఇల్లు చూపిస్తాను, నువ్వు చూసి షాక్ అవ్వద్దు, ఎందుకంటే కొన్ని తీసేస్తాము. ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయాలంటే దానికంటే బెస్ట్ గా ఉండాలి. ఇది నీకు తెలుసు కదా, మనం ఇది ఉండే గ్రీన్ మీరు వేయించారు కదా అప్పుడు, ఏంటి మన వర్టికల్ గ్రాస్ వేయించాము మొత్తం గ్రీన్ టైప్ లో. సో ఏంటంటే అప్పుడు మనకి 1 year వరకు కొంచెం బెటర్ గానే ఉంది. తర్వాత ఏంటంటే బయట దుమ్ము వచ్చేస్తుంది, డస్ట్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, క్లీనింగ్ ఇబ్బంది అయింది అంతే. అదేం ప్రాబ్లం లేదు, 1 month ఒకసారి చెయ్యొచ్చు. కాకపోతే కొంచెం మనకి నేనేంటంటే ఇంట్లో ఉండడం తక్కువ షూటింగ్స్ వల్ల కొంచెం కష్టమైంది. సో ఈ ప్లేస్ ఇటు వచ్చేసేయండి. ఫస్ట్ బిఫోర్ మీకు ఎలా ఉందో తెలుసు, గ్రాస్తో ఉండేది. సో ఇప్పుడు మొత్తం తీసేసాము. నేనైతే చాలా ఎమోషనల్ అవుతున్నాను ఇవన్నీ తీసిన తర్వాత. అబ్బా ఏంటి అని. సో నా ఫీలింగ్ ని ఇంకా బెస్ట్ గా మార్చాలి, నువ్వు చేంజ్ చేస్తావు. ఓకే 100% మేడం. ఈ ఎంట్రన్స్ లో మీకు లుక్ పరంగా చూడండి ఎంత మ్యాచెస్ అయిపోయి. ఇంతకు ముందు చూడండి, ఇప్పుడు చూడండి. బిఫోర్ దీనికి ఒక ప్లానింగ్ చేద్దాము, డిఫరెంట్ గా ఒక థీమ్ లో వెళ్ళిపోదాం. ఇది చూసైనా ఆల్మోస్ట్ మీ ఆడియన్స్ అంతా తప్పకుండా నచ్చుతుందంట. సో నాకు నచ్చిందంటే బేసిక్ గా అందరికి నచ్చుతుంది. సో నాకు ఏంటంటే బేసిక్ గా పవన్ నేను అనుకునేది ఏంటంటే ఎంట్రన్స్ రాగానే వావ్ అనిపించాలి. సో మనకి ఏంటంటే గ్రాస్ వేసినప్పుడు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా వావ్ మీ మీద ఒక గ్రీనరీ ప్లేస్కి వచ్చినట్టు ఉంది అనేవారు. సో మనం అది ఆల్రెడీ 2 years మనం చూసేసాం. సో ఇప్పుడు ప్లెజెంట్గా ఉండాలి, చూడగానే అబ్బా అనిపించాలి. ఓకేనా? ఇక్కడ కొత్తగా ప్లాన్ చేద్దాం. సో అప్పుడు మీరే చేశారు ఇది, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ నాకు ఇష్టం ఇది, ఎందుకంటే గ్లిట్టర్ ఇప్పటికి 2 years అయినా గ్లిట్టర్ అసలు పోలేదేంటి పవన్? అది మనకి దీని లైఫ్ వచ్చేసి 6 years దాకా ఉంటుంది మేడం. మనకి 6 years దాకా మీకు చెప్పే కదా ఇంతకు ముందు 6 years 8 years దాకా ఉంటుంది మన ప్రాబ్లం ఏం లేకపోతే. గ్లిట్లరింగ్ ఎంత ఉందంటే మన క్వాలిటీ పరంగా ఎటువంటి ఇది ఉండదు, మనం చేసేసి వెళ్ళిపోవడం కాదు. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనకి ఇలా ప్రాబ్లం వచ్చిందంటే కాంటాక్ట్ చేస్తే మళ్ళీ దానికి సాల్వ్ చేసేస్తాం. యాక్చువల్ గా మనం 2 years అయినా దీనికి ప్రాబ్లం ఏం రాలేదు. అసలు 2 years అయినా అస్సలు ఎక్కడ మీరు చెక్ చేయండి, నేను చూపిస్తాను. అసలు ఎక్కడ కూడా పేపర్ పైకి రావడం కానీ చిరగడం కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. నేను జెన్యున్గా చెప్తాను. మళ్ళీ వీళ్ళు నేను పిలిచి చేపిస్తున్నాను అంటే కేవలం నాకు వీళ్ళ వర్క్ నచ్చుతుంది, వీళ్ళ క్వాలిటీ అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. గ్లిటర్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు. చూడండి ఎంత నీట్ అండ్ క్లాసీగా ఉందో. కానీ ఏంటంటే కొంచెం మనం డార్క్ షేడ్స్లో వెళ్ళాం కదా, ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఏదైనా లైట్ షేడ్స్లో అట్లా ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనం చేంజ్ చేద్దామా? ఇది చేసేది ఇది కొంచెం ఫ్లవరిష్ లో కనిపిస్తుంది కదా మేడం. ఇది కొంచెం ప్లేన్ లో వెళ్ళిపోయినా అనుకోండి, కొంచెం లుక్ వరంగా కొంచెం ఫ్లవర్ గా చూసాం కాబట్టి చాలా ఉంది కాబట్టి జస్ట్ ప్లేన్ లో వెళ్ళిపోతే అది మనకు బెటర్ ఆప్షన్. మనకి లాంగ్ టైమ్ లో చూడొచ్చు మనం. ఇప్పుడు ఫ్లవర్ అన్నాం అనుకోండి, ఓ 3 years 4 years దాకా 2 years మాక్సిమం బోర్ అనిపిస్తుంది. ప్లేన్ లో వెళ్ళాం అనుకో ప్రెజెంట్ గా ఉంటుంది మనకి. 7 years దాకా అన్న ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. అలా ప్లేన్ వెళ్ళిపోతే. సో ఏంటంటే ఈ రూమ్ లో ఈ వాల్ ని హైలైట్ చేద్దాం అంటున్నాడు. ఇంకొక అందరికీ కంటే నాకు ఎక్కువ సర్ప్రైజ్ ఏంటంటే పవన్ ఓన్గా పెట్టుకున్నాడు. సో
అంతకుముందు వర్క్ చేసావు నువ్వు. Yeah, madam. వర్క్ చేసిన పవన్ అన్ని దగ్గరుండి చూసుకోవడంలో పవన్ ఎక్కువ నమ్మాం మేము. అప్పుడు చేసినప్పుడు మేము పవన్ని చాలా బాగా, ఎందుకంటే మన వాళ్ళు చెప్పినా కూడా వర్క్ చేసే వాళ్ళే మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో పవన్తో అప్పటి నుంచి 2 years నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తున్నామంటే పవన్ నా ఫ్రెండ్స్కి చేశాడు ఇంట్లో. పవన్ ఓన్గా పెట్టుకున్న తర్వాత కూడా, సో మీకు అవి ఫొటోస్ చూపిస్తాను. నా ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో పవన్ ఓన్గా పెట్టుకున్న తర్వాత ఒక 4 houses చేశాడు. ఒక 4 houses చేసిన తర్వాత నేను అన్నా, పవన్ నువ్వు ఓన్గా పెట్టుకున్న తర్వాత నాకెందుకు చేయలేదు నువ్వు, నా ఫ్రెండ్స్కి చెప్పగానే చేసావు, ఇంత బాగా చేసి. నేను జెన్యున్గా చెప్తున్నాను, నా హౌస్ కంటే 100 రెట్లు బాగా చేశాడు ఆ కొత్త ఇల్లుని, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లుని పవన్ ఓన్గా పెట్టుకున్న తర్వాత. సో దానికంటే బెస్ట్గా ఉండాలని మళ్ళీ పవన్ పిలిచాను నేను. ఇప్పుడు ఇప్పుడున్న దానికంటే నువ్వు బెస్ట్ చేస్తావని నాకు నమ్మకం. మీ ఆడియన్స్ చూస్తూ ఉంటారు కదా, బెస్ట్ అవుట్పుట్ ఇస్తేనే మనకి ఇంకా రీచ్ వస్తుందని నా. అవును, ఫైనలీ పవన్ నాది సెలెక్షన్ అయిపోయింది, ఎక్కడ ఏది బాగుంటుందో అన్ని క్లియర్ గా చూపించాడు కాబట్టి ఆల్మోస్ట్ పవన్ వెళ్ళి 1 hour అవుతుంది. ఇప్పుడు 10:43. 1 hour లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా మంది అబ్బాయిలు ఉంటారు, పనిచేసే వాళ్ళు, వర్కర్స్ ఉంటారు పవన్ దగ్గర. సో వాల్ పేపర్స్ కూడా మేము ఇక్కడ నియర్ బై లో ఉన్నాయి తెప్పించుకున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బేసిక్ గా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 1 dayకి మించి పట్టదు. సో మనకి ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి 1 hour లో తీసుకొచ్చేస్తాను మేడం నేను వాళ్ళందరినీ. సో వాల్ పేపర్స్ కూడా 1 hour లో పిక్ అయిపోతాయని చెప్పేసి అన్నాడు. 1 hour లో సత్య సో కరెంట్ వచ్చేసింది. 1 hour లో మనకి ఈ పని అయిపోతుంది కాబట్టి, సో ఆల్రెడీ 1.5 hour అవుతుంది. పవన్ వచ్చేసాడు. పవన్ రండి రండి, చూసారు కాలింగ్ బెల్ కొట్టి బయటే వెయిట్ చేస్తున్నారు. అబ్బా ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, ఒకరికి తెలియని వీరెవరేదో మన ఎన్టీఆర్ సాంగ్ ఉంటది కదా. సో రండి రండి రండి. సో మన వాళ్ళందరూ వాల్ పేపర్స్ పెట్టుకుని రెడీ, సో యుద్ధానికి రెడీ అయిపోయారు. 1 hour లో పవన్ రావడం, మా సెలెక్షన్ అయిపోవడం, పేపర్స్ తీసుకురావడం ఇవన్నీ అయిపోయాయి. 1 day లో జస్ట్ హాఫ్ డే లోనే అయిపోతుంది అని చెప్పాడు పవన్. జస్ట్ ఒక 3-4 hours లో మొత్తం ఇల్లు చేంజ్ చేస్తాను మేడం అన్నాడు. 1 hour లో వీళ్ళు తీసుకురావడం, వాల్ పేపర్స్ తీసుకురావడం అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ 1 o'clock, ఇప్పుడు 11 అయింది కదా పవన్, ఒక 2 hours లో అయిపోద్దా ఇల్లంతా? మాక్సిమం ఇల్లు మొత్తం చేయాల్సి వస్తుంది మేడం. 5 hours లో మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం మేడం. 5 hours లో ఇచ్చేస్తాం పక్కన 100% మేడం. హాల్ని 45 minutes లో చేంజ్ చేసేస్తారంట వీళ్ళు. యుద్ధానికి రెడీగా ఉన్నారు. సో మన ఇంట్లో పని వాళ్ళు వచ్చి పని చేసి వెళ్ళడానికి 1 గంటన్నర 2 గంటలు పట్టిద్ది. వీళ్ళు ఒక్క రూమ్ 40 minutes లో చేసేస్తా అన్నారు. ఓకే, స్టార్ట్ చేస్తారా? తెలుగుయే హిందీయే? హిందీయే. హిందీ రాదు, తెలుగు వస్తుంది. అయ్యా ఓన్లీ వర్క్ ఆత. ఓకే డన్. సరే అయితే మొత్తానికి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 2 hours లో మనకి పవన్ రావడం, నేను సెలెక్ట్ చేయడం, ఎక్కడ ఏది చేయాలో తెలియడం, వీళ్ళు రావడం, ఇవన్నీ 2 hours లో అయిపోయాయి. సో పవన్, మనం ఇంత చెప్తున్నాం, ఫస్ట్ నీ పేజ్ ఏంటో చెప్పే వరకు మా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చెప్పు మేడం. మా కంపెనీ నేమ్ వచ్చేసి విల్లా డిజైనింగ్ హోమ్ ఫర్నిషింగ్ మేడం. విల్లా డిజైనింగ్ హోమ్ ఫర్నిషింగ్, ఫర్నిచర్ కూడా ఫర్నిషింగ్. మన కర్టన్స్ నెక్స్ట్ వీడియోలో చూడండి, మీకు ఇంకా చేంజ్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. నా ఇంట్లో కర్టన్స్ కూడా చేంజ్ చేయాలి పవన్. 100% మేడం. నేనే అంటే కర్టన్స్ అంటే ఇప్పుడు చాలా చాలా స్టైల్స్ వస్తున్నాయి కదా. అన్ని యాక్చువల్ గా ఇదంతా అయిపోయినాక మీకు అన్ని క్యాటలాగ్ తీసుకొని వచ్చి మీకు చూపిస్తా ఏది ఎలా ఉంటుంది మేడం. చాలా మంది కర్టన్స్ లోనే మనకు ఇల్లు మొత్తం లగ్జరీ టైప్ లో వచ్చేస్తుంది. మెయిన్ పాయింట్ మన కర్టన్స్ మేడం. కర్టన్స్ వల్ల మనకు హౌస్ ఇప్పుడు బేసిక్ గా నాకేంటంటే పవన్, ఇప్పుడు మనకి సీలింగ్ ఉంది కదా, సీలింగ్ గ్యాప్ ఇచ్చి ఇన్సైడ్ వస్తున్నాయి కర్టన్స్. యాక్చువల్ గా అవును మేడం, అది చాలా ట్రెండింగ్ లో ఉంది. ట్రెండింగ్, అవును. ఇన్సైడ్ కర్టన్స్ రావడం, అవి కూడా చేస్తాం మేడం. ఇప్పుడు యాక్చువల్ గా రాడ్ సిస్టమ్ ఉంది మనకి. యాక్చువల్ గా రాడ్ మనకి. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసినప్పుడు ట్రెండ్ అయితే బయటికి రాడ్స్ పెట్టి అట్లా చేసేవారు కర్టన్స్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే సీలింగ్ లోపల కర్టన్స్ వస్తాయి. మనకి ట్రాక్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది అంటే జస్ట్ మన ఫింగర్స్ తో ఇలా అంటే మూవబుల్ అయిపోతుంది. మనకి రాడ్ ఉందాం అనుకోండి, హెవీగా గుంజాల్సి వస్తుంది. మనకి పైన ఉంటే మనకి వెళ్ళదు. యాక్చువల్ గా జస్ట్ ఫింగర్స్ తో ఇలా అంటే ట్రాక్ సిస్టమ్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. అయితే ఇప్పుడు పవన్ వాల్ పేపర్స్ చేస్తాడు,
ఇంట్లో కర్టెన్స్ చేస్తారు. అబ్బో బేసిక్ గా లేడీస్ కి కర్టెన్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా ట్రెండీగా కలర్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర అన్ని ఉంటాయి. కలర్స్ ఉంటాయి మేడం, మామూలుగా అన్ని కలర్స్ అన్ని డిజైన్స్. సో తెలుసు కదా మీ అందరికి బార్ కౌంటర్ని చూడటమే తప్ప యూజ్ చేయట్లేదు. సో కానీ ఇంట్లో చాలా ట్రెండీగా ఉండేది అనుకున్నాం, కానీ దాన్ని యూజ్ చేయట్లేదు. ప్లేస్ అంతా ఇదైపోతుందని మీ అందరికీ తెలుసు. పవన్, మనం అయితే ఇది సెటప్ మొత్తం తీయించేసాం, ఇవన్నీ తీసేసాం. సో నాకేంటంటే అది చాలా ట్రెండీగా ఉండేది, అదంతా అయిపోయింది. కానీ నాకు ఇప్పుడు ఏంటంటే డీసెంట్గా చూడ్డానికి చాలా ప్లెజెంట్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి. సో మనకి 7 years ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి 7 years అవుతుంది. 7 years లో మనం ఈ బార్ కౌంటరీ లుక్ అంతా చూస్తాను నేను ఇంట్లో. కానీ నాకు ఎందుకు దానివల్ల యూస్ లేదు, ప్లేస్ అంతా కవర్ అయిపోతుందని అది తీసాం. సో ఈ ప్లేస్ అయితే చూసావుగా, దీన్ని ట్రెండీగా ఉండాలి అండ్ ప్లెజెంట్ గా కూడా ఉండాలి. ఈ ప్లేస్ నాకు చాలా ఎక్కువగా కనిపించాలి. సో ఇది కూడా మనం, ఇది ఉంది కదా, దీన్ని ఇప్పటి వరకు వైట్ చూసాం కదా, ఇప్పటి వరకు డిజైన్ లేదు దీనికి. దీన్ని ఏం చేద్దాం? ఇక్కడ మనకు విజిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీనిపైన ఏదైనా సంథింగ్ ఫ్లవర్ కానీ అలా వెళ్తే బాగా ఎలివేషన్ వస్తుంది. ఓకే, మనం ఫ్లవర్ ఉన్నది ప్లెయిన్ చేస్తున్నాము, ప్లెయిన్ ఫ్లవర్. ఇది ఎంట్రన్స్ లో కదా మేడం, చూడడానికి కొంచెం ప్రెజెంట్ గా ఉంటుంది. మన హాల్లో కొట్టినట్టు కనిపించొద్దని హాల్లో మొత్తం ప్లేన్ లో వెళ్ళిపో ఒక వాల్ కి హైలైట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం ఏరియా హాల్లో కొంచెం బిగ్ గా ఉంది కదా, మనకి ఇక్కడ ఫ్లవర్ వెళ్ళిపోయినా బాగా ఎలివేషన్ వచ్చేస్తుంది. చాలా ఓకే, పవన్ చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటానా? ఇక్కడ నా ఫేవరెట్ గాడ్ నా వినాయకుడు. సో ఇక్కడ మనం గ్రాస్ వేసాం, అప్పుడు ఏంటది గ్రాస్, ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసాం. కానీ ఏంటంటే దాని వల్ల దుమ్ము బాగా, అంటే ఉన్న మనకి ఇంట్లో రావడం తక్కువే, కానీ చూసేసాను కదా, ఇంకా ట్రెండీగా కావాలి. మేడం యాక్చువల్ గా మనకి గ్రాస్ వెళ్ళాం, ఒక సైడ్ వాల్ పేపర్ వెళ్ళిపోయినాం, కొంచెం అదే మీకు మెయింటెనెన్స్ కూడా కొంచెం గ్రాస్ లో వెళ్తే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా జస్ట్ నార్మల్ గానే వాల్ పేపర్ చేంజ్ చేసేద్దాం మేడం. ఇక్కడ నుంచి మొత్తం ఒకటే వాల్ పేపర్ వెళ్ళిపోతాం. అయితే ఎల్ షేప్ మొత్తం ఒకటే కలర్, అది బెటర్ ఆప్షన్ మేడం. లాంగ్ టైమ్ లో మనం చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక కలర్ అక్కడ ఒక కలర్ అంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. మనకు ఒకటే కలర్ వెళ్ళిపోతే ప్రెజెంట్ గా ఉంటది, మనకి బాగుంటది. బేసిక్ గా ఇది మేకప్ రూమ్, మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద మిర్రర్ ఉండేది. కానీ ఏంటంటే ఇది మేకప్ రూమ్ లా కాకుండా స్టోర్ రూమ్ అయిపోయింది పవన్. దీన్ని మనం మేకప్ రూమ్ లా ఎవరైనా వచ్చినా ఇక్కడ రెడీ అయ్యి ఇదంతా కూడా ఈ ఇదంతా స్టోరేజ్ ఉంది కదా ఫుల్ గా బట్టల వల్ల, నేను ఇక్కడ రెడీ అవ్వడానికి కానీ, సో నాకు ఇక్కడికి రావడానికి కానీ చాలా ఇరిటేటింగ్ గా ఉంది. సో ఏంటంటే మనం ఇక్కడ ఇది ఎలాగా స్టోర్ రూమ్ లా యూజ్ చేస్తున్నాము, ఇదంతా మన వైట్ ఉంది. ఈ ఒక్క వాల్ కి ఏదైనా చేయగలవా? దీనికైతే మనకి ఇప్పుడు ఈ వాల్ చూడండి మేడం, ఈ వాల్ హోల్స్ అవన్నీ ఉన్నాయి యాక్చువల్ గా. దీనికన్నా బెటర్ గానే చేపించి మీకు చూపిస్తాం మేడం. ఈ వాల్ వచ్చేసి మీ మేకప్ రూమ్ అంటే ఎలా ఉండాలి యాక్చువల్ గా, వర్ష గారి మేడం ఎలా ఉండాలి సాంబా రాసుకోరా వైల్డ్ ఫైర్. సో మనకి ఇక్కడ కొంచెం ట్రెండీగా 100% మేడం. ఓకే, నువ్వు వాల్ పేపర్ వేసిన తర్వాత నేను ఏ మిర్రర్ పెట్టాలి, ఎలా పెట్టాలో మనం చూద్దాము. సో లేదు అంటే మేకప్ రూమ్ కాకుండా దీన్ని ఇంకొకలా చేంజ్ చేసేద్దాము. సో నువ్వు ఇక్కడైతే ఒకటైతే మంచిగా పెట్టేసే కలర్, ఓకేనా? మనం ఇవన్నీ నీకు రూమ్స్ చూపించిన తర్వాత ఏం సెలెక్ట్ చేద్దాం, ఏం వేద్దాం అనేది చూద్దాం. సో అందరికి ఈ భూమి మీద ఉన్న ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ రూమ్ మన వంటగది. రండి. సో మనకు తెలుసు అప్పుడు హౌస్ లో మన ఫేవరెట్ అయింది ఈ వాలే. ఇది బ్లూ ఏమవుతుందంటే కొంచెం నాకు చీకటి ఫీల్ వస్తుంది, అండ్ అలానే కొంచెం కొత్తగా కూడా మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ వాల్ పెద్దగా ఉంది కాబట్టి. సో నాకు ఏంటంటే బేసిక్ గా ఇక్కడ మన బాల్కనీ ఉంది, కిచెన్ బయట సైడ్ బాల్కనీ ఉంది కాబట్టి, సో అది గ్రీనరీ కాబట్టి ఈ రూమ్ లో ఏదైనా గ్రీన్ కలర్ ఏదైనా చేద్దామా ఈ వాల్ కి? మనకి గ్రీన్ టైప్ లో వెళ్ళిపోదాం మేడం. కిచెన్ అంతా కొంచెం గ్రీనిష్ లో కూడా ఉంటే బెటర్ ఆప్షన్. మన గ్రీన్ కలర్ లో ఉంటుంది కిచెన్ టైప్ లో. మనకి కొన్ని కలర్స్ కూడా ఉంటాయి, డిపెండ్ మనకి. అవునా? కిచెన్ దగ్గర కొంచెం గ్రీన్ టైప్ లో వెళ్ళిపోయినా బాగానే ఉంటుంది మనకి. ఎగ్జాంపుల్ బాగుంటుంది, చాలా బాగా వస్తుంది మన గ్రీన్ టైప్ లో. ఇక్కడ కిచెన్ టైప్ లో వెళ్ళిపోతాం. ఈ టైప్ ఆఫ్ మనకి ఇక్కడ మొత్తం ఇలా కనిపిస్తుంది కదా, దీనికి కూడా ఒక ప్లాన్ చేసేద్దాం. బేసిక్ గా ఇప్పుడు వరకు ఏంటంటే ఈ బ్రౌన్ అండ్ బ్లాక్ కానీ వైట్ అండ్ గ్రే కానీ ఉండేది కలర్స్ లో. కానీ ఏంటంటే ఈ కలర్ వల్ల కొంచెం లైటింగ్ కూడా తగ్గింది. పవన్ చెప్పాడు కొంచెం లైటింగ్ ఏంటో నాకు తక్కువ అనిపిస్తుంది పవన్ అంటే, మేడం ఈ కలర్స్ వల్ల కూడా కొంచెం మనకి లైటింగ్ అనేది తగ్గుతుంది. సో మీ బెడ్రూమ్ కాబట్టి లేడీస్ కి బేసిక్ గా
పింక్ చాలా బాగుంటుంది, ట్రెండీగా ఉంటుంది అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. చాలా వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. గర్ల్స్కి బేసిక్గా పింక్ చాలా బాగుంటుంది మేడం. మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి ఈ రూమ్లో కొంచెం పింక్లో వెళ్దామని సజెస్ట్ చేశాడు. సరే ఓకే పవన్ డన్ అన్నాను. మరి ఇక్కడ ఏదో కొత్తగా చేస్తాను మేడం. మీ బెడ్రూమ్ అయితే అస్సలు మీరు కళ్ళు మూసుకొని పొద్దున్నే లెగ్గానే వావ్ అని ఒక హ్యాపీ మూమెంట్లో లెగిస్తారు ఎవ్రీడే కూడా. ఒక 2-3 ఇయర్స్ బేసిక్గా 5 ఇయర్స్ వరకు బోర్ కొట్టదు మేడం. మీ బెడ్రూమ్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఓకే బేసిక్గా అలా చెప్పగానే మనం మార్నింగే లెగ్గానే చాలా హ్యాపీ మూమెంట్తో లేస్తే ఆ డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో ఈ రూమ్లో అయితే పింక్ వెళ్దాం అన్నాడు. ఓకే బేసిక్గా మన గర్ల్స్కి పింక్ ఇష్టం కాబట్టి ఈ రూమ్ అయితే పింక్ వెళ్తున్నాము. నెక్స్ట్ నా తమ్ముడు బెడ్రూమ్. మీ అందరికీ తెలుసు పింక్ నేను టచ్ చేయొద్దు అని చెప్పాను. సో ఇది బ్లూ ఉంది కదా మేడం, ఇది బ్లూ చాలా బాగుంది. ఇది దొరకడం కూడా మళ్ళీ కొంచెం తక్కువ అవుతుంది అండ్ బాగుంది కూడా. మీకు కావాలంటే మళ్ళీ చేస్తానంటే ఇంకెందుకు లేపవని ఇది ఉంచేసాయి. సో ఈ రూమ్లో ఈ పైన నా రూమ్లో పింక్ ఉంది కాబట్టి ఈ రూమ్లో నాకు పింక్ వద్దు, వాడికి పింక్ ఉండకూడదు అని చెప్పి బ్లూ కలర్ చేయమన్నా. ఒక రూమ్ పింక్, ఒక రూమ్ బ్లూ కూడా చాలా బాగుంటుంది మేడం, ట్రెండీగా కొత్తగా వెళ్దామన్నాడు. సరే ఓకే పవన్ నువ్వు ఏదంటే దానికి ఓకే అని చెప్పడమే నా వంతు అని చెప్పా. ఈ రూము బ్లూ, ఆ రూము పింక్. నెక్స్ట్ కర్టెన్స్ కూడా ఈ రూమ్కి ఎట్లా సెట్ అవుతుందో అట్లా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ఈ వీడియోలో అయితే బేసిక్గా మనకు కర్టెన్స్ కనిపించవు. ఈ రూమ్ వరకు కర్టెన్స్ కానీ పైన ఈ సీలింగ్ కానీ ఇది కానీ మొత్తం అంతా బ్లూయిష్ చేస్తా అన్నాడు కాబట్టి ఓకే డన్. ఇది బ్లూ ఓకే, నా రూమ్ పింక్ ఓకే. హాల్లో ఏదేదో కలర్స్ చెప్పారు. ఫైనలీ అమ్మయ్య చెప్పేశాను. ఇప్పుడైతే మనకి ఏమేమి ఏ రూమ్లో వేస్తాడో చెప్తా అన్నారు, చూద్దాం రండి. సో ఫైనల్గా మనం అయితే రూమ్స్ చూసేసాము, ఏ వాల్కి ఏంటి అనేది. ఇప్పుడు మనం ఒక్కసారి నువ్వేమనుకుంటున్నావో నాకు చూపిస్తే, నాకు ఏదైనా బెస్ట్గా అనిపిస్తే కూడా నేను చెప్తాను, కానీ అది అక్కడ సెట్ అవుతుందో లేదో మీకే బాగా తెలుస్తుంది. సో నాకు ఒక్కసారి చూద్దాం. ఇది యాక్చువల్గా కొరియన్ ప్యాటర్న్ మేడం. ఇది మనకి కొరియన్ ప్యాటర్న్ యాక్చువల్గా మన ఇండియన్స్ అలా ఉంటాయి. కొరియన్ ప్యాటర్న్ అంటే కొంచెం బాగా ప్రీమియంగా ఉంటుంది, లుక్ పరంగా బాగుంటుంది. ఇప్పుడు చూడంగానే క్యాటలాగ్లో మీరు చూడండి, మోడల్ నంబర్ అంతా, పేపర్ క్వాలిటీ అదంతా చూడండి ఎంత బాగున్నాయి. సైలెంట్ కలర్ ఇవి అన్ని. ఇదేంటి బ్లూవా? ఇది బ్లూ కలర్. చాలా అసలు నీట్ గా ఉంది కదా. ఇలా లుక్ వస్తుంది మనకి. యాక్చువల్గా అవుట్పుట్ మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే సో ఇవన్నీ లైట్ కలర్. సో ఇది బాగానే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొంచెం మనం లైట్ కలర్ ఏదైనా గ్లిటర్ లాగా ఉంది. వైట్ లో గ్లిటర్ ఉందా? ఉంది మేడం, అన్ని ఆప్షన్ ఉంటాయి మనకి. అన్ని ఆప్షన్ ఉంటాయి మనకి. మీకు కావాల్సింది, మీ ఫ్యాన్స్ కావాల్సింది అంతా దీంట్లో ఉంటాయి. మనకి నచ్చిన ఎలా అయినా చేయొచ్చు. సో మనకి ఏంటంటే ఇలా చేస్తే ఇలా వస్తుంది కదా, డీసెంట్ గా. బేసిక్ ఏదైనా పెద్ద హోటల్స్ కి వెళ్ళినప్పుడు ఈ లుక్ ఉంటుంది. దీనిపైన జస్ట్ వాచ్ గానీ మెటల్ ఆర్ట్ గానీ పెడితే చాలా ఎలివేషన్ వస్తుంది కదా. ఓకే అయితే మనం ఇందులో అయితే ఒక షీట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. ऑलरेडी 10 मिनट्स हो गया भैया. हेलो भैया 10 मिनट्स हो गया. వీళ్ళు అసలు ఎవరు మాట్లాడరు, వచ్చారా పని చూసుకొని వెళ్ళారా, టైం ఓ వావ్. నాకు చాలా అప్పుడే ఒక కూల్ ఫీల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కొంచెం ఆరిన తర్వాత లోపల డిజైన్ కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. మనకి వాల్ పేపర్ మీదే వాల్ పేపర్ వేసేసారు కాబట్టి 10 మినిట్స్లో ఆల్రెడీ ఒక 3 వాల్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకొక మెయిన్ వాల్ ఉంది. సో ఇక్కడ అన్ని దేవుడి ఫోటోలు ఇవన్నీ ఉండేవి, అంతా గజిబిజిగా ఉండేది, డిస్టర్బెన్స్గా. సో ఏంటంటే దీనికి వైట్ షీట్ వేస్తున్నారు. వైట్ రోలా షీటా? వైట్ రోల్ కూడా బేసిక్గా ఇప్పుడు మీకు ఇది ఆ లైటింగ్లో మీకు తెలియట్లేదేమో, ఇది ఫుల్ గ్లిటర్, వైట్ మీద వైట్ చెమ్కి అనమాట.
మీకు ఆరిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మొత్తం ఇంకా ఇట్లా చెమ్కి ఇట్లా వస్తుంది. చాలా నీట్గా అండి, క్లాసీగా ఉంది. జస్ట్ 10 minutesలో ఎంత నీట్గా చేశారు. నా వాల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి మరకలు పడిపోయి చాలా బాధేసింది నాకు కొంచెం ఇప్పుడు రోల్ అవుతుంది, ఎందుకంటే రోల్స్ వేస్తున్నారు కదా, నా మాట కూడా రోల్ అవుతుంది. సో ఇట్లా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. పవన్ మీ అందరికి ఆఫర్ కూడా ఇచ్చాడు. నా వీడియో చూసి మీరు వాల్పేపర్స్ చేయించుకుంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తావు నువ్వు? 20%. పవన్ ఒక 2-3 ఇల్లులు ఉన్నాయి మనకి, ఇది అయిపోగానే కొంచెం చేసి ఇచ్చేస్తావు అది కూడా. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా పవన్ దగ్గర చేయించుకున్నారు. ఎలా చేశాడంటే మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, అద్దిరిపోయాయి. పవన్తో చాలా బాగా చేశాడు. జస్ట్ వాళ్ళు మార్నింగ్ షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ 4 o'clockకి వచ్చేలోగా సూపర్ చేసి ఇచ్చాడంట. నేనైతే నా మైండ్ కొంచెం డిస్టర్బ్ అయింది, దానివల్ల మళ్ళీ చేయించుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? సమ్మర్ అనగానే ఫేమస్ ఏంటి భయ్యా? సమ్మర్ ఫేమస్ క్యాయే ఏంటి? అది చూపించు, అక్కడ చూపించు. సమ్మర్లో ఏంటి స్పెషల్? మ్యాంగోస్ కదా. సో నేను కూడా మ్యాంగో కదా, సమ్మర్లో స్పెషల్ మ్యాంగో కాబట్టి, ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి సో మ్యాంగో కలర్ మేము సెలెక్ట్ చేసి వాల్కి వేస్తున్నాం అనమాట. సో ఇది ఎల్లో కలరు మ్యాంగో కలర్ అని చెప్పడానికి దానికి ముందు ఇంత చెప్పాల్సి వచ్చింది. సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్, ఈ రూమ్ స్పెషల్ మ్యాంగో కలర్. సో బేసిక్గా ఏంటంటే ఇదంతా ఓకే, కానీ మరి ఈ వుడ్ కూడా నేను అడిగాను మన పవర్ని, ఈ వుడ్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. అంటే ఇది ప్లేవుడ్ అంటారు, అదేని ప్లేవుడ్ అంటారు. సో ఇది బేసిక్గా ఉంది. ప్లేవుడ్ మీద మనం ఇది వేయొచ్చా వాల్పేపర్? వాల్కి 6 years ఉంటుంది, వుడ్ మీద అయితే 2 years తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేస్తాం కదా. బేసిక్గా వుడ్ మీద 2 years ఉంటుంది. అంటే 2 years తర్వాత నేను మళ్ళీ వాల్పేపర్ చేంజ్ చేపిస్తాను, ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు, ఎక్కువ మనీ కూడా అవ్వదు కాబట్టి. ఈ 2 yearsలో నేను దానిపైన అది ఇది వేస్తూ ఏదో ఒకటి చేంజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి. సో మనం వీలైతే అన్ని వేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాము, అప్పుడు ఇది కూడా చేంజ్ చేస్తే బాగుంటుందేమో కదా. సో బేసిక్గా ఏంటంటే మన ఇంట్లో వుడ్ కలర్ నచ్చకపోయినా, అంటే డోర్స్ కూడా చేంజ్ చేయొచ్చా? ఎల్లరు అంటే బేసిక్గా అడుగుతున్నా. పెయింటింగ్స్ ఓకే. సపోజ్ ఇంట్లో కబోర్డ్స్ నచ్చకపోతే ఇవి వేసుకోవచ్చు. సపోజ్ మీ ఇంట్లో కబోర్డ్స్ కలర్ నచ్చలేదు, మీ వాల్స్కి రూమ్కి కబోర్డ్కి మ్యాచ్ అవ్వట్లేదు అంటే కూడా మీరు కబోర్డ్స్కి కూడా వేసుకోవచ్చు. సో చూద్దాం, ఇదంతా చేంజ్ అయిన తర్వాత ఇది కూడా చేంజ్ చేయొచ్చేమో చూద్దాము, కలర్ని బట్టి అప్పటికప్పుడు చూసి చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం వేసిన తర్వాత బ్యాలెన్స్ పీసెస్ ఉంటాయి కాబట్టి ఆ పీసెస్తో అయినా మనం వేయొచ్చు. లేదు మీకు నచ్చిన వాల్పేపర్లో ఏదైనా సెలెక్ట్ చేసి పర్టికులర్గా స్టోన్స్వి, ఫ్లవర్స్వి, ప్రింట్స్ అలా కూడా మీరు దీని ఎలివేషన్ ఎక్కువ చేయాలి అనుకుంటే అది కూడా చేయొచ్చు. బేసిక్గా ఇలా ప్లెయిన్ వాల్ ఉంది, సపరేట్గా ఇది ఒక్కటే ఉంటుంది కొంతమందికి, అప్పుడు మనం దానికి పర్టికులర్గా ఏదైనా చేయాలంటే కూడా చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. లేదంటే కిడ్స్ రూమ్ కి సంబంధించింది ఏమైనా ఉన్నా కూడా మనకు అది కిడ్స్ కి సంబంధించింది కూడా చేయొచ్చు. 3D లాగా తీసుకొని కన్వర్ట్ చేసుకొని ప్లేవుడ్ పోవాలి. ఓకే, ఈ రోజుకి నేనే కిడ్ని అనుకొని కొన్ని చేంజెస్ చేసేద్దాము. సో మనకి ఏంటంటే వుడ్ కూడా డల్ అయిపోయింది కాబట్టి, అంటే చూసేస్తాం, డల్ అవ్వలేదు. ఇది చాలా నీట్గా అండ్ క్లాసీగా చేశారు, కానీ చూద్దాం వీలైతే అది కూడా చేంజ్ చేసేద్దాం లుక్. మెయిన్ డోర్స్కి అయితే పెయింటింగే బెటరు. ఇంట్లో వుడ్కి సంబంధించిన డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ ఉంటే కనుక మీరు దాన్ని ఎలివేట్ చేయాలనుకుంటే ఏదైనా ప్రింటెడ్, ఇంకా ఇప్పుడు 3Gనా ఏంటంటారు 3D, 3D 4D 5D అలాంటి DDలు వేయించుకోవచ్చంట. సో అలా కూడా వేసుకోవచ్చంట, చూద్దాం.
సో నా బ్యాక్గ్రౌండ్ చూసి మీరు షాక్ అవుతున్నారు కదా, ఇల్లు చూస్తే నిజంగానే షాక్ అవుతారు. జస్ట్ మీకు చూపించేది ఒక చిన్న వాల్ మాత్రమే, ఇల్లు మొత్తం చూస్తే షాక్ అవుతారు. ఇప్పటి వరకు ఈ వీడియో మేకింగ్ లాగా మొత్తం అన్నీ చూపించాము. జస్ట్ ఈ హౌస్ మొత్తం చేంజ్ చేయడానికి మాకు 1.5 hour మాత్రమే పట్టింది. ఈ వాల్ ఒక్కటే చూపిస్తున్నాయి ఎందుకంటే మీకు వీడియో కోసం హైలైట్ అండి, హైలైట్. సో ఇవన్నీ విన్న తర్వాత ఇంత తక్కువ బడ్జెట్లో, ఇంత లుక్గా, ఇంత షార్ట్ టైంలో ఎవరు చేశారు అనిపిస్తుంది కదా. విల్లా డిజైన్ హోమ్ ఫర్నిచర్ పేజ్ని నేను ఈ వీడియోలో కూడా పెడతాను, ఇన్స్టాగ్రామ్ పేజ్. అలాగే మా పవర్ నెంబర్ కూడా ఇస్తాను. పవర్ నెంబర్ వచ్చి 9966857212. ఈ నెంబర్కి తప్పకుండా మీరు కాల్ చేస్తే హ్యాపీగా మీరు రిలాక్స్ అయిపోయి తన చేతిలో మీ హౌస్ కీస్ పెట్టి జస్ట్ మీరు షాపింగ్కి వెళ్ళి వచ్చేలోగా మీ ఇల్లు మార్చేస్తాడు. తప్పకుండా తక్కువ మనీతోనే ఎక్కువ వర్క్ చూపిస్తాడు. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇల్లు చూపించలేదు, ఇంకా ఇల్లు చూపించలేదు అనుకుంటున్నారు కదా. సో మొత్తం అయితే ఈ వీడియోలో చూసాము. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మొత్తం హౌస్ అంతా ఎంత బాగుందో మీకు చూపిస్తాను. ప్రామిస్గా చెప్తున్నాను. హైదరాబాద్లో ఇలాంటి వాల్పేపర్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అవుద్ది. ఖచ్చితంగా ఇదే ఫస్ట్ టైం. అంత బాగా కూల్గా ఏదో యూఎస్లో ఉన్నట్టు, ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఒక్కొక్క రూమ్కి వెళ్తే. తప్పకుండా మీరు నెక్స్ట్ వీడియో చూడండి. హౌస్ జస్ట్ 2 hours అమెరికా లుక్, ఆస్ట్రేలియా లుక్, మొత్తం ఫారెన్ లుక్ తీసుకొచ్చాడు. అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అది ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. తను మీ ఇంటికి వస్తాడు, వాళ్ళ టీం అంతా మీ ఇంటికి వస్తారు. ఒక్క రోజులో మీ ఇల్లుని మొత్తం మార్చేస్తారు కాబట్టి. సో లుక్ అయితే రేపు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్. ఇంట్లోకి రాగానే ఒక కూల్, చూడగానే వావ్ అనిపించే ఈ వాల్పేపర్ అసలు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లా లేదు పవన్. నేను చూస్తే ఏంటి మాయా, నేనేదో ఒక షూటింగ్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. పవన్ నువ్వు చెప్తే కలర్స్, లైట్ కలర్స్ వేస్తే కొంచెం ఓపెన్గా కనిపిస్తుంది అని చెప్పాడు పవన్. కానీ నా గోడలు ఏమైనా వెనక్కి గెంటినట్టు అనిపిస్తుంది. అసలు హైలైట్. అసలు నాకు మీ గురించి నేను వదిలేసాను ఫ్రెండ్స్. మీకు ఎలా కనిపిస్తుందో నాకు అనవసరం, నాకు అవసరమే లేదు. నా ఇల్లు బాగుందా లేదా